తదుపరి అభ్యర్థిస్తున్నాను. మీరంతా వేయండి సార్. మీరు మేడం మీరు సార్ అమ్మ మీరు శ్రీ భగీరథ మహర్షి జయంతి దాదాపు ఒక 5-6 years నుంచి అధికారికంగా మనము జరుపుకుంటున్నాము. మరి భగీరథుడు అంటే మనకి గుర్తొచ్చేది పట్టుదల. అతను మంచి అంటే తపస్సు చేసి గంగని ఆకాశం నుంచి భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు మన భగీరథ మహర్షి, అందుకే గంగ భగీరథి అని అంటాము. గంగను కూడా మనము భగీరథ నది అంటాము. మరి ఈ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి తెలంగాణలో కూడా, మన భగీరథ అనే పేరుతో మిషన్ భగీరథ. మరి భగీరథ మహర్షి వారసులు మనకి ఇప్పుడున్న ఉప్పర సగర కమ్యూనిటీ నాయకులు. మరి వాళ్ళ కులవృత్తి కానీ చూసినట్లయితే మరి చెరువులు తవ్వడం, బావులు తవ్వడం, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్, ఉప్పు తయారు చేయడం వల్ల మనకి ఉప్పర అనే పేరు వచ్చిందని అంటారు. మరి 10 ఏళ్ల కిందటే మనకి మన గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నప్పుడే టీడీపీ గవర్నమెంట్లోనే మనకి ఈ ఉప్పర సాగర్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు అయింది. మరి అది ఇప్పుడు ఇంకా డెవలప్ చేయడానికి కూడా ప్రభుత్వం చాలా సన్నాహాలు చేస్తుంది. మరి బీసీకి మనకి చాలా బడ్జెట్ కేటాయించబడింది. దానిలో కమ్యూనిటీ పరంగా ఈ మధ్య బీసీ లోన్స్ కూడా అన్ని కులాల వాళ్ళకి మనకి బీసీ కార్పొరేషన్ తరఫున లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రభుత్వం. మరి వాళ్ళకి అందరూ బీసీలతో పాటుగా బీసీడీలో ఉన్నారు వాళ్ళు, 31వ నెంబర్ సీరియల్ నెంబరు. మరి వాళ్ళ చదువులకి తర్వాత కార్పొరేషన్ తరఫున వాళ్ళ సంక్షేమానికి గవర్నమెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపడుతుంది. భగీరథుడు మనం ముందే అనుకున్నాం, గంగను పొక్కి తీసుకొచ్చిన మహాముని. ఇతను హిందూ సాహిత్యంలో ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన పురాణ రాజు. అదే మహాముని భగీరథ మహర్షిగా మనం చెప్పుకుంటాం. మరి అతడు భగీరథ ప్రయత్నం అంటాం. ఎవరినైనా భగీరథ ప్రయత్నం పట్టుదలకు మారుపేరు. మనము మన ఇంట్రడక్షన్ లో చెప్పాము, గవర్నమెంట్ ఉప్పర సాగర కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. మరి వాళ్ళ డిమాండ్ అయితే ఉంది బీసీఏలో చేర్చాలని. బీసీడీలో చాలా కులాలు, బీసీలో డెవలప్ అయిన కులాలు ఉన్నాయి. మరి ఆ కులంలోనే మరి వాళ్ళని పెట్టడం అనేది వాళ్ళ ఒక ప్రభుత్వాన్ని వాళ్ళ డిమాండ్గా చాలా కాలం నుంచి ఉంది. బీసీఏలో వాళ్ళని చేర్చాలనే ఉద్దేశంతో మరి అది గవర్నమెంట్ కన్సిడరేషన్లో ఉంది. మరి ఈ కమ్యూనిటీ పెద్దలందరూ బీసీ సంక్షేమ శాఖ తరఫున ఇస్తున్న పథకాలు, స్కాలర్షిప్స్ అయితేనేమి, హాస్టల్స్ మరియు ఈ ఆర్థిక సహాయం ఏది కార్పొరేషన్ ద్వారా, ఇవన్నీ తీసుకుని బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ మరి సంక్షేమ శాఖ తరఫున మీ అందరూ ఈ మీటింగ్కి అటెండ్ అయినందుకు, దీన్ని సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. నా పేరు విల్లేరు అదేంటి. ఈ మధ్య కొత్త రామకృష్ణ గారి ఆశీస్సులతో గవర్నమెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించింది. భగీరథ చరిత్ర అంటే మన అందరం కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్న చరిత్ర ఇది. అలాంటి మహాపురుషుని
జయంతి వేడుకల్లో పాల్గొనే అవకాశం మాకు కల్పించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రావాల్సిందిగా గౌరవ అధ్యక్షుల వారిని కోరుతున్నాము. మీ పేరు? ముఖ్య ఈ సభకి ఇక్కడ